నేనిప్పుడు మరో ముఖ్యమైన పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. ప్రిసెప్టర్స్. I have often requested that sisters should take sittings from sisters. There are many reasons for it. But I would wish that you'll appreciate this advice. If there are no sister preceptors in your city, try and use the app. నేను తరచూ సోదరీ అభ్యాసులను సోదరీ ప్రిసెప్టర్స్ దగ్గర నుండి సిట్టింగ్స్ తీసుకోమని చెప్తూ ఉంటాను. దీనికి చాలా కారణాలుంటాయి. మీరందరూ నా ఈ సలహాను అభినందిస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ సిస్టర్ ప్రిసెప్టర్స్ అందుబాటులో లేనప్పుడు యాప్ ద్వారా ప్రయత్నించండి. సోదర ప్రిసెప్టర్లు అందుబాటులో ఉండి వారి వద్దకు సిట్టింగ్ కోసం వెళ్ళాలంటే మీ భర్తతో, తల్లితో లేదా సోదరుడితో పాటు వెళ్లి సిట్టింగ్ తీసుకోండి. అప్పుడు వారు మాతో అనుచితంగా ప్రవర్తించారన్న ప్రశ్నే తలెత్తదు. మనకు అలాంటి సందర్భాలు ఏర్పడవు. అయితే అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు అవగాహన లోపం వల్ల ఏర్పడ్డాయి అన్న ఫిర్యాదులు కూడా నాకు వస్తున్నాయి. ఒక సోదరికి బెడ్రూమ్‌లో సిట్టింగ్ ఇవ్వడానికి బదులు లివింగ్ రూమ్‌ని ఉపయోగించండి. తలుపులు మూయకుండా తెరిచి ఉంచండి. ఇలాంటి కొన్ని సాంఘిక మర్యాదలను పాటించాలి. ఒక హార్ట్‌ఫుల్‌నెస్ సెంటర్‌ని సందర్శించే ముందు మీ సెంటర్ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న అభ్యాసులకు ఆతిథ్యం ఇవ్వగలిగేలా ఉందా అన్నది నిర్ణయించుకోండి. ఒకవేళ ఆ సెంటర్ ఆ వేడుకను జరుపగలిగే స్థితిలో లేనప్పుడు ప్రధాన కేంద్రం అంటే హెడ్ క్వార్టర్స్ యొక్క వనరులపై ఆధారపడకుండా ఆ జోన్ మొత్తం కలిసి ఆ వేడుకను జరుపుకునేలా సహకారం అందించండి. నిజానికి మనం ఇలా కలిసి జరుపుకోవడం వల్ల వనరుల లభ్యత ఏర్పడి మనం ఎక్కువ సార్లు ఆధ్యాత్మిక కార్యక్రమాలను అన్ని చోట్ల నిర్వహించుకునే అవకాశం ఏర్పడుతుంది. మీరందరూ ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు. స్వామి వివేకానంద జయంతి వేడుకలను సంతోషంగా జరుపుకోండి. నిర్భయత్వం, ధైర్యం అనే వారి ప్రేరణ మనందరిలో ఉండేలా, అలాగే ఆధ్యాత్మిక వెలుగులు ప్రతి ఇంటా వెల్లివిరిసేలా చేయండి. ధన్యవాదాలు.